కాంగ్రెస్ పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తూనే సీనియర్ల సేవలకు తగిన గుర్తింపు ఇస్తామని మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగరి లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్పేట శివాజీ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల వేళ బూత్ స్థాయిలో పార్టీ శ్రేణులు కీలకంగా వ్యవహరించాలని, కాంగ్రెస్ విజయానికి దోహదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ రేవంత్ అన్న పరిపాలన నచ్చి, కాంగ్రెస్ పరిపాలన నచ్చి, కాంగ్రెస్ 6 గ్యారంటీలు నచ్చి చాలా మంచి పరిపాలన జరుగుతుందని అక్కడ నుంచి ఇక్కడ రావడం జరిగింది. ఎవరు విమర్శించలేదు. పాత వాళ్ళని కూడా కొత్త వాళ్ళని స్వాగతం, వాళ్ళకు సుస్వాగతం చెబుతూ మండలంతో ఏకం చేద్దామని ఈ ఐక్యమత్యత గురించి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ సక్సెస్ఫుల్ అయినందుకు సంతోషం. మీరంతా పత్రికేయులు కూడా అందరూ వచ్చినందుకు సంతోషం. టీఆర్ఎస్ పార్టీలో ఏమైనా విభేదాలు ఉన్నాయా? మీకేమైనా? ఏమి బాధలు లేవు. మనకు నచ్చి రేవంత్ అన్న పరిపాలన నచ్చి, కాంగ్రెస్ పరిపాలన నచ్చి వచ్చినాం. బాగానే చూసుకుంది కదా? ఆమె మంచిగా చూసుకుంది, కానీ అంతకన్నా మంచిగా కాంగ్రెస్ నచ్చింది నాకు. ఎందుకు నచ్చిందండి? ఇప్పుడు లేడీస్ బస్సు కానీ, ఈ గ్యాస్ కానీ ఇవంటి టీఆర్ఎస్ లేవు. ఇవి పబ్లిక్ ఆకర్షించే పథకాలైనవి. అందు గురించి పబ్లిక్ ఎక్కువ ఇష్టపడుతుంది కాబట్టి ఇంట్లో రావడం జరిగింది. జాయిన్ అయినాము. పథకాలు మంచిగా నడుస్తున్నాయి. అందరూ జనాకర్షణగా ఉన్నాయి ఈ పథకాలన్నీ. అందు గురించి జనం అందరు రమ్మన్నారు గురించి వచ్చినాము. కేఎల్ఆర్కి వస్తుంది, కంపల్సరీ వస్తుంది. టీకార్ కూడా ఏదైనా పదవి ఇస్తుండొచ్చు, మనకు ఇన్ఫర్మేషన్ లేదు. మహేందర్ రెడ్డి కూడా ఆశపడుతుంది, ఇంకా రాలే. మహేందర్ రెడ్డి భార్య సునీతల మహేందర్ రెడ్డి గారు వచ్చారు. వాళ్ళకి వచ్చిన సంతోషము, హ్యాపీ. అందరికి స్వాగతం, సుస్వాగతం.